దాన్ని విభజిస్తూ ఆ టీంకు అలాట్ చేయడం జరిగింది సార్ రేంజ్ వైజ్గా. సో ఇప్పటికీ 4 డేస్ 5 డేస్ ఈరోజు 5th డే సార్ మేము ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నాము. ఎన్యూమరేషన్ చేస్తూ ఉంటే మనం అసలు యాక్చువల్గా ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని చెట్లు నేల కొరిగినాయి, ఎన్ని చెట్లు క్రౌన్ విరిగినాయి, ఎన్ని చెట్లు నిలబడి ఉన్నాయి అనేది ఈ 3 రకాలుగా మేము ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నాం సార్. సో ఎన్యూమరేషన్ కంప్లీట్ అయిన తర్వాత కానీ ఏ చెట్లు ఎక్కువ నష్టం జరిగింది, ఏ చెట్లు ఆల్ వెరైటీస్ జరిగినాయి సార్. మనకంటే టింబర్ స్పీసీస్ వచ్చేసి మెయిన్గా ఏగిసా పోయింది సార్, బండారు పోయింది, బట్టగనం పోయింది, మద్ది పోయింది, కాకపోతే గిట్రేగి కూడా కొన్ని ఉన్నాయి సార్. ఆల్ వెరైటీస్ అంటే ఇది అది అని ఏం కాదు సార్. గర్త్ క్లాస్ ఎక్కువ ఉన్నాయేమో నేల కొరిగిపోయినాయి సార్, కొద్దిగా గర్త్ క్లాస్ తక్కువ ఉన్నాయేమో కొన్ని క్రౌన్ విరిగినాయి, కొన్ని స్టాండింగ్లో ఉన్నాయి. స్టాండింగ్లో మ్యాక్సిమం తక్కువ ఉన్నాయి, నేల కొరిగినాయి క్రౌన్ విరిగినాయి మాత్రమే ఎక్కువ ఉన్నాయి సార్. అంటే ఒక అనుకోని వాతావరణ మార్పులు, ఈ వాతావరణ మార్పు అనే చెప్పాలి సార్. ఇందాక చెప్పినట్లు వాతావరణ మార్పు